సార్ నెక్స్ట్ ఏంటంటే ఏదైతే విజయవాడ సమీపంలో ఉన్న ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర ఏదైతే ల్యాండ్స్కేప్ అయితే 700 కోట్లు ఏదైతే రీతు చౌదరి అని ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్, సో ఆ అమ్మాయి వనం దివ్య అనే పేరు మీద అక్కడ రిజిస్ట్రేషన్కి ఏదో సంతకం పెట్టమంటే అక్కడ పెట్టింది. సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వస్తుంది, ఇంకోటి అంటే కేఎన్ఆర్ గారి పేరు వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన వెనక నుండి మొత్తం నడిపించారు అన్నట్టు కానీ ఇక్కడ మొత్తం పోర్ట్రేట్ అవుతుంది. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి బినామీయే శ్రీకాంత్ అని అది కూడా వినిపిస్తుంది. శ్రీకాంత్ నోట సజ్జల రామకృష్ణారెడ్డి అని ఈ పేరు విన్నానని రీతు చౌదరి అని ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో చెప్పడం జరిగింది. దానికి ఎలా చూడొచ్చు అంటారు సార్? అది ఆ పౌడర్ బోర్డు పులిహార కలుపుతారు సార్. ఆ పులిహార వార్తలు అక్కడితోనే పరిచయం అవుతుంది చెప్పండి. దానికి పూర్వపరాలు ఏమైనా ఉంటే ఎక్కడైనా వార్త పేపర్లో రాసి తెరబడిపోతే ముందు టాగుణితం కథలు అక్కడి నుంచి మొదలెడతాడు. అలా డేట్ అడవులు ఎత్తేసాడు సజ్జల రామకృష్ణుడు అన్న తమ్ముడు అని కథలు చెప్పారు. ఏమైంది అది? ఎప్పుడు చంద్రబాబు గారు ఆయనలోనే అలకేట్ చేసిన ల్యాండ్ లేదని అంచేత అది కొన్ని ఛానళ్ళు చెడు వినకూడదు చెడు కనకూడదు అని చూడండి 3 monkeys స్టోరీస్ నడుస్తున్నాయి ఇప్పుడు. 3 monkeys అలాగా కొన్ని టైం వేస్ట్ అవి. ఎవరో రీతు చౌదరి చిన్న పిల్ల నిన్న కాక మొన్న వచ్చింది. ఆ జబర్దస్త్ వాళ్ళకి కూడా బినామీలు అయిపోయేంత స్టేచర్లు ఉన్నాయంటే నవ్వుతారు ఎవరైనా. వాళ్ళ హస్బెండ్కి బినామీ, వాళ్ళ హస్బెండ్ ఏ స్క్రాప్ అంటే ఇంకా అక్కడ నుంచి ఇంకో స్క్రాప్ గురించి డిస్కషన్. టైం వేస్ట్ అండి, తీయండి అవన్నీ పైన మన చేస్తాను. సార్ కర్నూలు జిల్లాలో ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే విజయ డైరీ చైర్మన్ కోసం ఇప్పటికీ ఫైట్ జరుగుతుంది. భూమా అఖిలప్రియ వర్సెస్ ఎస్వి గారి మధ్య వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. వీళ్ళిద్దరు ఎంత సొంత రిలేషన్ అయినా కానీ ఇప్పటికీ ఆ వార్ అనేది ఇంకా తీరలేదు. ఇంకోటి ఏంటంటే మొన్న భూమా అఖిలప్రియ గారు చూస్తున్న ఆ చైర్లో కూర్చోవడం జరిగింది. ఆ మొత్తానికి విజయ డైరీ మొత్తానికి ఇప్పుడు చైర్మన్ అవ్వాలని చూస్తున్నారు. అది ఇప్పటిదాకా తెగేటట్టు లేదు. వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అనేది ఇంకా పెరుగుతుంది అన్నట్టు మనం వార్తలు వింటున్నాం కదా. నేను ఖచ్చితంగా బీజేపీలో జాయిన్ అయిపోయాడని కూడా తెలుసు నాకు. బీజేపీలో విజయ డైరీ జాయిన్ అయిపోయాడంటే బీజేపీ వాచింగ్ పౌడర్ నిర్మాకి స్పెషలిస్ట్ అంచేత భూమా అఖిలప్రియ కళ్ళగానే మిగిలిపోతాయి. అది అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళ్ళ కనమంటే కళ్ళ సాకారమైన కళ్ళండి. అంతే కళ్ళ సాకారం కానీ కంటే ఇలాగే ఉంటాయి. కళలు సాకారం కావాలి. అందుకే స్ట్రాటజిస్టులు స్ట్రాటజీ వహిస్తున్న వాళ్ళు ఉత్తిన ఎవరు ఎండీలు చైర్మన్లు వాళ్ళు ఆల్రెడీ పదవి కేసులు వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్న దగ్గర వాళ్ళు ప్రీకన్సీవ్డ్ నోషన్తో ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయిపోయారు. బీజేపీ అంటే వీళ్ళు ఎవరు దగ్గరికి వెళ్ళరు సార్. ఎందుకు సార్ ఇప్పుడు టీడీపీ వల్లే కదా ఇప్పుడు బీజేపీ పైన కూడా ఉంది. అయినప్పటికీ ఇప్పుడు బీజేపీ హవానే నడుస్తుంది అంటారా? ఏం డౌటా మీకు? మీకేమైనా డౌటా? అవును, అందరికీ స్వతంత్ర ప్రతిపత్తిగా పెద్ద ఇండిపెండెంట్ రీజనల్ పార్టీలు కదా. మాడమనండి ఏమన్నా డెలిబరేషన్ ఏమన్నా చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు. ఎలాగో మోడీ గారు ఇవాళ వస్తుంటారు కదా, ఒకసారి చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద ఎలా మాట్లాడాడు అలాగే మాడమనండి ఒకసారి. పోనీ తెలుగులోనే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి, అదే తెలుగులో మాడమనండి ఒకసారి. లేదా హిందీలోనే మాట్లాడాలి, అవసరం లేదు, తెలుగే. నాకు ఇంగ్లీష్ హిందీలో వద్దు. మా ప్రజల కోసం మాకు మాట్లాడతారు. తెలుగు పెద్ద భాష. రమణ గారు వెంకయ్యనాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ మనం మున్సిపల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ కోసమే తెలుగు చదవాలట. మిగిలిన వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని స్పెషల్ జీవో ఇచ్చారు కదా ఇద్దరు తీసేసిన తహసీల్దార్. అవును, ఇచ్చారు కదా, బాగా చెప్పారు కదా మన తెలుగు మహాసభల్లో. భలే చెప్పారు, మాసేటి బ్రహ్మాండంగా చెప్పారు. కవులు కళాకారులు అపరమేధవులు అందరూ ఎల్కేజీ నుంచి డిగ్రీ దాకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఇంగ్లీష్ మీడియంలోనూ ప్రైవేట్ స్కూల్లో చదివినాడు కాదు. మున్సిపల్ స్కూల్లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన దాంట్లో ఇంగ్లీష్ చదివితేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటే వాళ్ళు చదవకూడదు ఇంగ్లీష్లో. అది కొత్త స్ట్రాటజీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి కొనుక్కోండి వచ్చారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.